మీరు గట్టిగా కడతారని అనుకుంటాను. ఇది మొత్తం మనకు గర్వకారణం. పూణె నుంచి భారతీయ విద్యాపీఠ యూనివర్సిటీ నుంచి వచ్చింది అవార్డు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా Invocation prayer by Baba. ప్రియాతి ప్రియమైన ప్రేమ స్వరూపులారా, The embodiments of love. నేడు 12వ ప్రపంచ శాంతి సదస్సు, బాబా గారి జన్మదినం, ఇవన్నిటిని పురస్కరించుకొని దేశ దేశాల నుంచి, ప్రపంచ నలుమూల నుంచి వచ్చినటువంటి ప్రముఖులకు, భక్తులకు, అట్లే ఎల్లలు దాటి వచ్చినటువంటి వారికి నా నుంచి ఎల్లలు లేనటువంటి ప్రేమతో కూడుకున్నటువంటి శుభాశీస్సులు అందిస్తున్నాను. On the occasion of 47th birthday and the 12th World Peace Conference, the persons, the devotees sat on the dais who has come from different parts of the country and abundant from who has come from foreign devotees. For all these people, Baba's love, unending love for all these people. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రజలు లేని నాయకుడు ఒక నాయకుడు కాదు. Leader without people is not a leader. భక్తులు లేని దేవుడు ఒక దేవుడు కాదు. He is not God without devotees. కాబట్టి మీరంతా లేకపోతే, మీరంటూ ఒక కారణం అంటూ నాకు కాకపోతే నేను ఈ భూమిపైకి రావాల్సిన అవసరమే లేదు. Because you have come here and created this incident and the occasion, there is no need for me to come here. ఇప్పుడే అన్నారు, స్టేజ్ పైన కూడా చాలా మంది కడుపు నిండా పిల్లలు కలిగిన ఒక తల్లి గర్భశోకాన్ని ఏ రకంగా అనుభవిస్తుందో నేను అంతర్లీనంగా ఆ రకమైనటువంటి ఆవేదన అనుభవించాను. కారణం ఏమిటంటే, బాబా గారికి ముందు లేరు, వెనక లేరు, పిల్లలు లేరు, భార్యలు లేరు అన్నది పక్కకు పెట్టి ఉంటే సంతోషపడిండేవాడిని. పిల్లలు కూడా లేరు అనే పాటికి ఏదీ లేని వాడిగా, లేని తల్లిగా ఆత్మక్షోభ అనుభవించినాను. ఇన్ని వేల మంది పిల్లలంటూ నాకు ఉండంగా నేను అనాథను ఎట్లా అవుతాను? So many mothers, so many family members are here. So I want to say that I am not childless, I am not familyless. All these devotees and the people are my children, and all these people are my family members. ప్రపంచంలోని ఏ దేవుడికైనా లేదా ఏ ధనికుడికైనా తగ్గిపోకుండా అత్యంతమైనటువంటి ప్రభావితమైనటువంటి భగవంతుడిగా, అట్లే బలవంతుడిగా, ఆ తర్వాత ధనవంతుడిగా కూడా నేను ఆనందపడుతున్నాను. ఎందుకనంటే నా ఆస్తిపాస్తులన్నీ మీవైతే, మీవంతా నావైతే, మనమంతా కలిసి ఒకటైతే ఇంతకు మించిన ధనికుడు ఎవడున్నాడు? కాబట్టి నన్ను మించిన ధనికుడు ఇంకొకడు లేడని గర్వపడుతున్నాను. Baba is telling that he is the richest man on the earth. Why? Because there may be rich man limited to his family, limited to his assets. But here the assets of all the people, assets of all the leaders, assets of everything belongs to me. Whatever belongs to me is for the people. Whatever it is there with the people, it is mine. So if you join together the assets and the wealth of all of us put together, I am the richest man on the earth. ఏ ప్రజానాయకుడైనా, లేదు ఏ ప్రభుత్వమైనా, ఏ ప్రధాని అయినా, లేక పరమాత్మ అయినా కేవలం ప్రజల కొరకే. Whoever is there, whether he is a MLA, minister or any leader or any president or prime minister, it is only our God, is only for the people. కాబట్టి మొట్టమొదటగా
అజ్ఞాతంగా ఉన్నటువంటి చిన్న చిన్న వాళ్ళు కూడా ఈ సేవలో ఎంతో పాల్గొన్నారు. నాడు రామాయణ కథలో చిన్న ఉడత చిన్న సేవ చేసి అఖండమైనటువంటి ఖ్యాతి రామాయణంలో దక్కించుకున్నట్టుగా ఇక్కడ ఎంతో మంది చిన్న చిన్న చిరు సైనికులు, ఉదాహరణకు జానపద గేయాల వాళ్ళు, జానపద కళా బృందాలు, ఆ తర్వాత భజరంగ దళ సమాఖ్య, ఆ తర్వాత ఎన్సిసి విద్యార్థులు, బాలసాయి స్కూల్ విద్యార్థులు, అట్లే ఇంకా ప్రెస్ పీపుల్, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, ఇంకా రకరకాల మీడియాలంతా కూడా ఒకటే మీడియాగా నన్ను మీడియాగా పెట్టుకొని వీళ్ళందరినీ మనం మీడియాగా పెట్టుకొని ముందుకు పోవలసిన పని కూడా ఉంది. కాబట్టి సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, దేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కష్ట నష్టాలకు ఓర్చి ఎంతో మంది కళాకారులు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నేను ఒక్కొక్కరికి పేరు పేరున మీరు మరచినా నేను మరవక, మీరు విడచినా నేను విడవక, అనుక్షణం మీకు కంటికి రెప్పలాగా వెన్నంటి ఉంటూ మీ కష్ట నష్టాలను నేను తీసుకొని నా సుఖ సంతోషాలను శాంతిని మీకు ఇస్తున్నట్టుగా ఆశీర్వదిస్తున్నాను. There are many people who have participated in this function. So many people are serving, from the small person to a big person. Many people who are involved in this service activities, like our children of the school, or so many actors, so many the people who has participated in the Kolatam, Bhajan and other different activities, drums, so many things. And not only these people, but the people of the press, electronic media, and other people who are all striving hard to put the service activities into the game. So Baba blesses all of us, all these people whoever participated in whatever way. As quoting an example, the squirrel who helped Rama to build in the ocean, to build the Varathi, which has got, though it has done a small work, small help to Rama, it is permanent in the history of Ramayana. Like that, whoever participated in these service activities, whoever helps into the service activities and who are promoting these activities, all these are blessed. Baba says, even you forget me, I will not forget you. Even if you leave me, I will not leave you. That means always Baba is with us. Baba's blessings are with us for all the people, devotees who are participating in service activities in any manner, whatever manner it is all due to help to the people. So whatever we help to the people, it is Baba's blessings are always there. Baba says he is blessing us for all these people. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. కలియుగంలో సంఘ సేవ, సమాజ సేవ ద్వారానే ఇహము పరము పొందే అవకాశం ఉంది. అంటే ఉదాహరణకు ప్రేతకృత ద్వాపర యుగాల్లో మంత్రము చేత, తంత్రము చేత, యజ్ఞయాగాది కృతువుల చేత ఎంతో మంది సాధువులు, ముముక్షులు, మహర్షులు, తపస్సులు భగవంతుని దర్శనం చేసుకొని భగవదైక్యం పొందగలిగినారు. కానీ కలియుగంలో మాత్రం కేవలం సేవ ద్వారా మాత్రమే ముక్తిని పొందే అవకాశం ఉంది. In this Kali Yuga, in this world, the only and only way to reach God is only service to the mankind, service to humanity. In the all earlier yugas of Dwapara, Treta Yuga, all these yugas, people used to perform rituals, rites and yajnas, so many things to please the God, to seek His blessings and to go to the moksha, to the salvation. But during this Kali Yuga, the only and only way to reach God is only through service. Service to the mankind is service to God. Service to humanity is service to God. మనం వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో సాయిబాబా భక్తులుగా మారుతున్నామే తప్ప నిజమైనటువంటి సాయి తత్వాన్ని ఎవరు తెలుసుకోవటం లేదు. We are becoming Sai devotees in thousands and lakhs, but at the same time, Baba says we should follow the Saiism, Sai cult. What are the basic principles behind this Saiism that has to be followed? మన సాయి తత్వంలో యజ్ఞయాగాది కృతువుల స్థానంలో మానవ సేవ, తపస్సు, జపము, తపము స్థానం
విధానంలో కూడా సాటి మనిషికి తోటి మనిషికి సేవ చేసే విధానం మాత్రమే ఒకటి ఎక్కువగా బహుళ ప్రచారంలో ఉంది తప్ప మంత్రతంత్రములో యజ్ఞయాగాది కృతువులో ఇటువంటి దానికి ఏం మటుకు అవకాశం లేదు. In our Sai